పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములో తెలియజేస్తున్నాను. దేవుని కృప చొప్పున మనమందరము వీఆర్ ది రాయల్ ప్రీస్ట్హుడ్ ఆఫ్ గాడ్. దేవుని రాజులైన యాజక సమూహం ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు దేవుని రాజులైన యాజక సమూహముగా ఇక్కడ ఒక సభ జరుగుతుండగా దేవుడు ఏర్పాటు చేసిన ఈ కూడికలో కొన్ని విషయాలు తెలియపరుచుకొని ప్రార్థన చేసుకొని కార్యక్రమము ప్రారంభించుకుందాం. అబ్బాయి నువ్వు లేకపోతే వెనక్కి వెళ్ళయ్యా, అక్కడ తీసుకో పర్లేదు. ఏమిటనగా ప్రియమైన సహోదరులారా, 2 సంవత్సరముల క్రితము మేము సహోదరుడు గాబ్రియల్ గారు, అదేవిధంగా ఆనంద్ గారు ఆ టైంలో మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఆ ప్రాంతంలో క్రీస్తు యేసు పరలోక సంబంధమైన అపోస్తుడనే అంశముల గురించి చక్కగా వివరించాం. మరలా ఫోటో పెట్టారు. నాకు గుర్తొచ్చింది ఈ ప్రాంతం రావాలని. అయ్యా నా దగ్గర బడ్జెట్ లేదు అంటే అయ్యగారు అన్నారంటే మీరు ప్రార్థన చేయండి సార్, మేము ప్రార్థన చేస్తాం, మీరు సంఘంలో ప్రకటన చేయండి అన్నారు. నిజమే సార్ అన్న. ఆ సారా చెప్పాడు, నాకు సలహా ఇచ్చాడు, ప్రార్థన చేయండి, దేవుడు ఒకళ్ళు మన పక్షాన ఉంటే దేవుడు సహాయం చేస్తాడు అన్నాడు. ఇక సంఘంలో ప్రకటన చేశాం. ఒక సహోదరుడి గృహ దర్శనం చేసి చెప్పాను. ఆ సహోదరుడు కూడా మీకు చెప్పాలి. ఇక్కడ ఈ ప్రాంతం మన ప్రాంతానికి చెందిన వ్యక్తే. మహబూబాబాద్ బయ్యారంలో ఉంటాడు సహోదరుడు ఎం సురేష్. విజయనగరం అని భార్య భర్తలు 2 కుమార్తె ఉన్నారు. వాళ్ళ తండ్రి ప్రభదాస్ గారు మీకు ఎంతమంది తెలిసేది తెలియదు నాకు. అతడు నాకు ఈ ప్రాంతాన్ని రావటానికి స్పాన్సర్ చేశాడండి సహోదరుడు. వారి కొరకు ప్రత్యేకంగా బ్రదర్ ఎం సురేష్ బయ్యారం సహోదరుడు కొరకు మీరు ప్రార్థన చేయండి. అతడు దేవుని యొక్క ప్రణాళికలో అతడు స్పాన్సర్ చేయటం వల్ల రాగలిగాం. అది ఎందుకంటే మనం పరిచయం చేస్తున్నాం. మీరు చాలా జ్ఞానులు, మీరు నాతోటి సహోదరులు. దేవుని పరిచర్యలో మనమందరము పాలి భాగస్థులం. ఇందులో ఎక్కువ తక్కువ కాదు. అందరూ ఇక్కడ ఏం చేయాలంటే మనం జ్ఞానం పంచుకోవడానికి వచ్చాం. కాబట్టి ఈ యొక్క పరిచర్యలో సహోదరుడు నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి నేనేదో వచ్చి ఇక్కడ కథలు చెప్పేసి టైం పాస్ చేసే పని కాదు. ఖచ్చితంగా ఒక్కొక్క సెకండ్, ఒక్కొక్క మినిట్ నాకు చాలా విలువైనది. ఎందుకంటే మీరందరూ సేవకులు, మీరందరూ బోధకులే. పౌలు గారు అంటాడు, నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు నమ్మకమైన వారికి అప్పగించు తిమోతి అంటాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో 2-3 వచనములు అంటాడు. మీరు పెన్ను నోట్ బుక్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నేను ప్రతి మాట కూడా రెఫరెన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అలాగే ఉన్నవో లేవో అని నిజ క్రైస్తవులు ఏం చేస్తాడంటే అలాగూ ఉన్నవో లేవో అని పరిశోధన చేస్తూ ఉంటాడు. తర్వాత వాక్య భాగమైన తర్వాత ఏదైనా సందేహం ఉంటే నేను కూర్చున్నప్పుడు మన ప్రోగ్రాం అయినప్పుడు ప్రేమపూర్వకంగా కూర్చొని మనం ఆ విషయాన్ని సాత్వికమతో నిజమైన క్రీస్తు యొక్క శిష్యులుగా ప్రేమతో మనము ఆ విషయాన్ని చర్చించుకుందాం, ప్రేమతో. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో సహోదరుడు సురేష్ గారు పంపితే మేము సువార్త చేయటానికి ఈ ప్రాంతం వచ్చాం. ఇదొక విషయం అయితే, అదే సహోదరుడు నాకు కలవరి టీవీలో కూడా స్పాన్సర్ చేస్తాడు. కలవరి టీవీలో కూడా నేను లైవ్ ప్రోగ్రామ్ ఇస్తా ఉంటాను. నాకు టైం సరిపోక నేను తక్కువ టైంలో కొత్త సందేశం ఇవ్వచ్చు.
మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కల్వరి టీవీ లైవ్ ఛానల్లో కూడా మీకు నేను ఇచ్చే వర్తమానాలు మీకు అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ కార్యక్రమం @West Church of Christ @West Church of Christ లో కూడా యూట్యూబ్ కార్యక్రమాల్లో మన చూడండి, అక్కడ కూడా ఇక్కడ రాస్తాను @West Church of Christ అన్నమాట. వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. అందులో కూడా మీకు చాలా వర్తమానాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, నేను ఎక్కువగా సేవకుల మధ్య వెళతాను. నా ఉద్దేశం ఏంటంటే సేవకులను స్టిరప్ చేయాలి, పురికొల్పాలి. ఇనుము చేత ఇనుము పదునవునట్లు చెలికాని యొక్క వివేకము చేత పదునవుతారు. మహాజ్ఞాని సొలొమోను 27వ సామెతలలో 17వ వచనంలో ఉంది. ఇనుము చేత ఇనుము పదునవుతుంది. ఇనుము పదును కావాలంటే ఇనుమే కావాలి. అలాగే మనం పదును కావాలంటే మానవుడే కావాలి. మన యొక్క జ్ఞానం అంటే ఒక్కరు జ్ఞానం పంచుకుందామో ఈ యొక్క పదునవుతుంది కదా ఈ చాకు, ఇద్దరికి పదునవుతుంది. నాకు పదును, మీకు పదునవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క వాక్యము మీరు ఇంతకుముందు వినే ఉండొచ్చు, విని తెలిసిండొచ్చు. తెలిసిన వారికి ఏంటంటే ఇది జ్ఞాపకము. తెలియని వారు నోట్ చేసుకుంటారు, తెలుసుకుంటారు. యోధా పత్రికలో 5వ వచనంలో అంటాడు యోధ ఇదే మాట, ఆల్రెడీ యు ఆర్ లిజన్డ్ హార్ట్, మీరు విన్నారు, అయినను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు. మీరు విన్నాయే, కొత్త విషయం కాదు, మరలా రిఫ్రెష్ చేస్తున్నాను అంటాడు. తెలిసిన వారికి అది జ్ఞాపకం అయితే తెలియని వారు నేర్చుకుంటారు. యేసు ప్రభు వారు కూడా చెప్పారు, యోహాను సువార్త 14:26 వచనములో, ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మీకు జ్ఞాపకము చేయును, బోధించును అన్నాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడిన లేఖనాలు ధ్యానిస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తాడు. రెండవది తెలియని వారికి బోధిస్తున్నప్పుడు నేర్చుకుంటారు. అయితే ఈరోజు వాక్య భాగములో నా ఎదుటైతే చాలా 4 గంటల ప్రసంగం ఉన్నది. కానీ సమయాన్ని చూసుకొని నేను ఆ ప్రసంగాన్ని మీకు అందజేస్తాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మూలవాక్యము చదువుకుందాం. ఎందుకంటే మనము మూలవాక్యం చదువుకొని దాని ప్రకారంగా వాక్య భాగంలోకి వెళదాం. కీ వర్స్ అంటాం ఇంగ్లీష్ లో. కీ వర్స్ ఏంటంటే కీ వర్స్ హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 9 నుండి 16 వచనములో ఏ బ్రదర్ దయచేసి చదివి వినిపించాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. హెబ్రీ పత్రిక. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే తక్కువగా వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను
శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయన తగును. పరిశుద్ధపరచబడి పరచువారికి పరిశుద్ధపరచుబడి వారికి అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును. సమాజవచ్చము నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉండును అనియో, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చు పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం ఇక్కడ నుండి దృష్టి పెట్టాలండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారికి విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయన. ఏలనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఈ వచనాల్లో ఈరోజు మనం పాఠం ఉంటుందండి. ఈ వచనాలు వివరణ చేస్తాం. ఈ వచనాలు గొప్ప ట్రెజరర్, ధననిధి, గొప్ప ధననిధి ఉంది. నేను ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ ఇచ్చాను పోయిన డిసెంబర్లో. ఐ డ్రీమ్ అంటే హిందువులది. అందరూ బ్రాహ్మణోత్తములు అందరూ కూర్చున్నారు, వారు ఇంటర్వ్యూ చేశారు. నేనేదో క్రిస్టమస్ గురించి చెప్తామని వెళ్ళాను. వాళ్ళ అవకాశం ఎవరు అసలు. ఐ డ్రీమ్ అంటే ఎంతమంది తెలుసు మీకు తెలుసు, వాళ్ళది. అయితే అక్కడ అడిగిన ప్రశ్నలో మీరు చూడొచ్చు, చాలా క్రిటికల్ గా ప్రశ్నలు అడిగారు. ఏమడిగారు? నేనేదో క్రిస్టమస్ గురించి చెప్పడానికి పోతే యేసు క్రీస్తు దేవుడు అంటున్నారు. దేవుడైతే ఇంతూ చనిపోయాడు, మాకు ఇది చెప్పాలన్నారు ఇంటర్వ్యూలో. తర్వాత రెండవది, యేసు రక్తము మీ పాపాలు అట్లా కడిగివేయబడతాయి. మీరు ఏదో చేసి వస్తారు, పాపాలు చేస్తే యేసు రక్తం మీకు లైసెన్సా, మీకు అప్రూవల్ అయిద్దా అని అడిగారు. చూడండి ప్రశ్నలు అట్లా అడిగారు. తర్వాత టాపిక్ లో దేవదూతలు ఎవరన్నారు, అపవాది ఎవరన్నారు, అసలు యేసుక్రీస్తు లోకానికి అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, దేవుడైతే ఎందుకు తను తాను రక్షించుకోలేకపోయాడు, ఇలాంటి ప్రశ్నలు చాలా అడిగారండి. దేవుని కృపణ దేవుడు నా పక్షాన్నాడు కాబట్టి నా బలపరిచాడు. కాబట్టి ఈ వచనాలలో మనము సత్యవాక్యమును సరిగా విభజన చేయాలి. ఈ వచనాల్లో మీరు చదివారు, విన్నారు. ఇందులో ఏమున్నదంటే దేవుని కృప వలన, దేవుని కృప అంటే సిలువే పట్టము దేవుని కృప. వాళ్ళు అంటే అసలు సిలువెందుకే పడ్డాడు, సిలువే పట్టం అనేది దేవుని కృప ఒకటి. రెండోది యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, ఆయన స్వభావం ఏంటి, ఇది. మూడోది ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే దేవదూతల కంటే కొంచెము తక్కువ అనిగా వచ్చానన్నాడు. అయితే దేవదూతల స్వభావం ఏంటి, దేవదూతల స్వభావము ఏంటి? తర్వాత నేనైతే అపవాది ఎవరు, సాతాను ఎవరు, ఆయన స్వభావం ఏంటి, అలాంటి వాళ్ళ గురించి కూడా మాకు కొద్ది వివరణ చేయాలి అన్నాడు. అడిగాను అన్నారు. నువ్వు కూడా అడుగుతారు సాతాను స్వభావం ఏంటి. తర్వాత ఐదో పాయింట్ అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును పుటాన్ ధరించుకున్నాడు. ఆయన అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడు. ఏంటి అబ్రహాము సంతాన స్వభావం? అబ్రహాము సంతాన స్వభావము ఏంటి? ఆయన తత్వం ఏంటి?
అన్ని ఇవన్నీ ఈ యొక్క ఆన్సర్లో, ఇవి ప్రశ్నలో, ఇప్పుడు ఆన్సర్లో చేపడదాం. ఈ వచనాల్లో ఉన్నాయి అవి. ఇవి మనకు తెలిసి ఉండాలి. మిమ్మల్ని కూడా అడుగుతాను. హెబ్రీ పత్రిక గ్రంథకర్త ఎవరంటే పరిశుద్ధాత్ముడే అంటారు. పౌలు గారు అంటారు, ఇంకొకళ్ళు అంటారు కాదండి అపోలు అంటారు. చాలా వాదనలు ఉన్నాయి. బైబిల్ రాసి ఉండొచ్చు, యాక్చువల్గా అక్కడ తెలుగులో బైబిల్ పౌలు గారు అంటారు కానీ వాస్తవానికి కాదు, తెలీదు. పండితుల మధ్య వాదాలు ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళ బైబిల్ రాశారు కామెంటరీ, వాళ్ళ మధ్య వాదాలు ఉన్నాయి. కానీ అక్కడ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలోనూ ఇంకా 10వ అధ్యాయంలో, అక్కడ 15వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు అంటాడు కదండి. పరిశుద్ధాత్ముడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు అంటాడు. కాబట్టి అనేక చోట్ల హోలీ స్పిరిట్ అని చెప్పబడింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క అంశాల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకునే కార్యక్రమాలు పెడదాం. పరిశుద్ధమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం. పరిశుద్ధాత్మ చేత ప్రేరింపబడి వ్రాయబడిన దైవావేశం కలిగిన లేఖనములు ధ్యానిస్తుండగా తండ్రి, మీరు మాకు తోడయుండి సహాయం చేసి గ్రహించే హృదయము, మంచి మనఃసాక్షి మాకు అనుగ్రహించి మేము నేర్చుకొని ఇతరులకు బోధించే విధంగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు అసలు శిలువ మరణము ఎందుకు నందవలసిందే అని చాలా మంది, ఆయన దేవుడైతే ఎస్ జీసస్ క్రైస్ట్ గాడ్ హెడ్, దేవత్వము, ఇందులో సందేహమే లేదు. కొద్దిగా యేసుక్రీస్తు వారి గురించి కొద్ది మాటలను త్వరగా చెప్తాను, మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. యేసుక్రీస్తు వారు ఆయన నిత్యుడు. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్య సర్వము సృష్టించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఆది అందని యోహాను భక్తులు అంటే ఆయనకి తెలుసు. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన వాక్కు ప్రాణ గ్రంథము 19వ అధ్యాయంలో 16వ వచనం కావచ్చు, 16, 17లో ఆయనకు వాక్యం అనే పేరుంది, లోగోస్ ఆయన. కాబట్టి ఈయన యూదుడు కాబట్టి, ఇతడు ఇజ్రాయెల్ కాబట్టి ఆయన గురించి తెలుసు, యేసుక్రీస్తు వారి గురించి తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ఆది నుండే అంతకుముందే ఉన్నాడు. యేసుక్రీస్తుని ఎవరు సృజించలేడు, ఆయన నిత్యుడు, ఆయన సృష్టిలో ఉన్నాడు. దాని విషయమే పౌలు గారు ఇంకా తేటగా చెప్తాడు. కొలసీ పత్రికలో 1వ అధ్యాయము 15, 16 వచనాల్లో యేసుక్రీస్తు యొక్క స్వభావం నేను జ్ఞాపకం చేస్తున్నాను. అసలు యేసుక్రీస్తు ఎవరో అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవే గాని భూమి ఎందున్నాయే గాని సమస్తము అధికారులు, ప్రభుత్వాలు సర్వము ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా సృజింపబడ్డాయి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఆయన యొక్క దేవత్వము, తండ్రితో ఉన్నవాడైన, తండ్రితో ఉన్నవాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనములో తండ్రి నేను ఏకమై ఉన్నాము అంటాడు. తండ్రితో ఉన్నవాడు ఈయన. ఇంకా చూడండి, హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఆయన దేవుని యొక్క మహిమయు తేజస్సు అంటాడు. పౌలు గారు అంటాడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో ఆయన మహిమా స్వరూపి అంటాడు అపొస్తలుల బోధలో కదండి. యాకోబు పత్రికలో 2వ అధ్యాయములో 1వ వచనంలో మహిమా స్వరూపకు ప్రభు అంటాడు.
కదండి. యేసుక్రీస్తు ఎవరో తెలిసి ఉండాలి. కొంతమంది యేసుక్రీస్తు దైవత్వాన్ని నిర్లక్ష్య పెట్టటమో క్రైస్తవులకి ఇది అపాయం. దేవత్వంలో ఉన్నారు ఈయన యేసుక్రీస్తు వారు. ఈయన గురించి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకో 2 మాటలు చెప్పి తర్వాత భాగంలోకి వస్తాను. అసలు యేసుక్రీస్తు ఎవరు అసలు చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు, యెహోవా ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరో మాకు చెప్పండి అంటూ ఉంటారు. కాబట్టి మనం ఏది పలుకుతున్నా కూడా లేఖనాల ప్రకారం పలకాలి. ఆ బైబిల్లో ఉన్న మాటే చెప్పాలి. మన అభిప్రాయాలు చెప్పకూడదు. యోబు అంటాడు, నేను నా అభిప్రాయాలు చెప్పలేదు, దేవుడి మాటలే పలుకుతున్నాను అంటాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయంలో అనుకుంటా 12వ వచనం కావచ్చు, చూడొచ్చు. 23వ అధ్యాయంలో మన అభిప్రాయాలు చెప్పడం కాదు, అట్టయి ఉండొచ్చు ఇట్టయి ఉండొచ్చు కాదు. ఇది దేవుని మాటలు ఏం చెబుతుంది అవి చూడాలి. ఇంకా ఆయన గురించి చెప్తే పౌలు గారు అంటాడు, తీతుతో అంటాడు, ఓ తీతు, ఆయన 2వ రాకడలో ఆయన మహాదేవుడిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. కాబట్టి స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ దురాశలు విసర్జించి మన ప్రవర్తనలు జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, గెట్ రెడీ, మన ఆత్మలు భద్రపరచుకోవాలంటాడు. తీతు పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో. యోహాను భక్తుడు అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 20వ వచనం అంటాడు, ఆయన సత్యవంతుడై ఉండి దేవుని కుమారుడై ఉండి నిజమైన దేవుడై ఉన్నాడు అంటాడు. పరిశుద్ధాత్మ చేత ప్రేమబడిన మాటలు ఇవి. పరిశుద్ధాత్మ చేత ప్రేమ రాయి మాటలు మనం తెలిసింది, మనం లెక్క చెప్పాల్సి వస్తుంది. యేసుక్రీస్తు ఎవరు? ఇంకా హెబ్రీ పత్రికలు అయితే 1వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చూస్తే ఆయన స్తోత్రము నొందదగిన వాడు, తండ్రిన దేవుడే అంటాడు. దేవా, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూసినట్టయితే తండ్రైన దేవుడు కుమారుడు గురించి అంటాడు, దేవా, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని. తండ్రైన దేవుడు అంటున్నాడు, దేవా అంటున్నాడు. అంటే క్రైస్తవులకు 3 దేవుళ్ళు ఉన్నారని అది కాదు నా ఉద్దేశం. దయచేసి తర్వాత అయితే ఈ విషయం ఎవరు చెబుతున్నారు? హెబ్రీ గ్రంథకర్త ఎవరు అన్నారు? పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్ముడు ఇలాగ సాక్ష్యం ఇస్తున్నాడు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి కొంత వివరణ ఇవ్వటం జరిగింది. యేసుక్రీస్తు వారు ప్రియమైన సహోదరులారా, ఆయన నిత్యుడు. యేసుక్రీస్తుని ఎవరు సృష్టించలేదో, ఆయన ముందే ఉన్నాడు. ఆది కాండంలో 1వ అధ్యాయంలో సృష్టిలో వాక్కుగా క్రీస్తు కూడా ఉన్నాడు. అయితే తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉంటే తర్వాత అడగవచ్చు. ఒకటి, యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు శిలువ మరణము ఎందుకు నందవలసి వచ్చింది? శిలువ మరణం ఎందుకు నందవలసి వచ్చిందంటే ఇది దేవుని కృప. హెబ్రీ గ్రంథకర్తాడు, ఇది దేవుని కృప. శిలువ మరణము నొందుటనేది దేవుని కృప. మన శాపాలను తొలగించడానికి గలతీ పత్రిక 3వ అధ్యాయములో 13, 14 మన శాపములను తొలగించాడు. మన శాపాలు తర్వాత మన పాప క్షమాపణ, మనకు విమోచన కలిగజేయటానికి యేసు ప్రభు వారే చెప్పాడు. యోహాను మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయ ధనంగా వచ్చాడు. మన బాకీ తీరటానికి వచ్చాడు. గవర్నమెంట్ వారు మన బాకీలు తీరుతారు కదా, రుణమాఫీ అంటారు కదా. మన రుణమాఫీ ఏంటంటే పాప రుణమాఫీ. ఏంటంటే పాప రుణమాఫీ. ఆ రుణమాఫీ ఎక్కడ జరిగింది? శిలువ మరణంలో జరిగింది. పౌలు గారు అంటాడు కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 14, 15 మీరు చూడండి, ఆ రుణమాఫీ జరిగింది అంటాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 14 పాప రుణమాఫీ చేయటానికి వచ్చాడండి. ఆయన దేవుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, ఆయన స్తోత్రాహరుడై ఉండి తన్ను తాను తగ్గించుకొని ఆయన శిలువ మరణము ఎందుకు నందంటే ఇందులో దేవుని ప్రేమ. ఎందుకంటే మనం సువార్తికులు బోధించడానికి మీకు ఉపయోగపడుతుంది.
ఇందులో దేవుడి ప్రేమ. అందుకని దేవుడు లోకమును ఎంతో ఇంత తన కుమారుని సిలువ మనకు అప్పగించేంత అంత ప్రేమతో ఆయన సిలువ మరణకు అప్పగించబడ్డారు. వాళ్ళు అడిగినప్పుడు నేను జవాబు ఇచ్చాను. అసలు సిలువ మరణం, ఈ సిలువ మరణం అనేది ఇప్పుడే 2000 సంవత్సరాలు జరిగింది కాదు. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే. పేతురు గారు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన, అంటే విలువ కట్టలేన క్రీస్తు రక్తము, నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము. ఈ రక్తము 20వ వచనంలో అంటాడు, 20వ వచనంలో, ఇది జగత్తు పునాది వేయబడ. అప్పుడే 2000 సంవత్సరాలు వచ్చి మనం పండగ చేసుకున్నప్పుడు పండగ చెప్పుకోవటమో కాదండి. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ తండ్రి అయిన దేవుడు ఆయన నియమించాడు, అపాయింటెడ్ అంట. అపోస్తల కార్యములో 2వ అధ్యాయం 23వ వచనములో ఆయన సూచక్రియలు అత్యధిక అద్భుతాలు చేస్తే ఆయన మీరు సిలివేశారు, ఆయన మరణము బంధించుటో అసాధ్యము. ఇది దేవుని యొక్క సంకల్పము. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే. పౌలు గారు ఇంకోసారి కూడా అంటాడు, చాలా గొప్ప విషయం, ఇది కూడా చెప్పాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే, మీరు ఆయన దేవుడు చేసిన మేళ్లు కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదని చాలా మంది ప్రార్థన చేస్తారు. మా ఊర్లో మంచి భక్తి పర్రాలు ఉంది. ఆయనకి ఏమేమో జరిగాయి, పంట పండని అనుకో ఇదే ప్రార్థన చేసేది. ఆయనకి ఏం లేదు జరిగినాయి, ఇదే ప్రార్థన చేసింది. వాస్తవానికి ఏంటి ఆ మేలు? కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఏంటంటే ఇదిగో దేవుని కృప, సిలువ మరణము. పౌలు గారు అది చెప్తున్నాడు. ఏంటది? కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, హృదయానికి గోచరం. ఇది గొప్ప మిస్టరీ, ఇది రహస్యం, ఇది మిస్టరీ. యేసుక్రీస్తు సిలువ మరణము మిస్టరీ. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళిక. కాబట్టి ఈ సిలువ వేయబడటం అనేది మానవుల నిమిత్తము. అందుకనే ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక దేవదూతల కంటే కొంచెం తక్కువ అని గాను మానవుని గాను వచ్చాడంట. మానవుడు. 7వ వచనం చూడండి, 7వ వచనంలో. కాబట్టి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, అదేవిధంగా 9వ వచనం చూసినట్టయితే, అక్కడ చూసినట్టయితే కొంతకాలమే, ఎంతకాలం అన్నా, ఎంతకాలము? 33 సంవత్సరాల వరకు. వాస్తవానికి ఈయన దేవదూతల కంటే గొప్పవాడైన ఆయన ఇదిగో దేవుని కృప వలన సిలువ మరణము నొందాడండి. మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ యొక్క విషయాలు తెలియపరచడానికి వాక్యాన్ని చెప్పినప్పుడు మంచిగా బాగుంటుంది. తర్వాత చూసినట్లయితే 2వ పాయింట్, యేసుక్రీస్తు స్వభావం మనం తెలుసుకున్నాం. దేవుని కృప, యేసుక్రీస్తు స్వభావం అయిపోయింది. ఇప్పుడు దేవదూతల స్వభావం మనం తెలుసుకోవాలి. 3వ పాయింట్కి వచ్చాం. ఏంటి? ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అన్నాడు. ఏంటి ఆ దేవదూతల స్వభావము? దయచేసి మీరు నోట్ చేసుకుంటే చాలా మంచిది. ఏంటి ఆ దేవదూతల స్వభావము అని చూసినట్టయితే మీరు శ్రద్ధగా పాయింట్ టు పాయింట్ నేను వివరణ చేస్తాను. ఏంటంటే ఆ దేవదూతలు అనేవారు ఎవరు? దేవదూతల గురించి పరిశుద్ధ గ్రంథములో 270 సార్లు రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ ఉంది, అంటే సందర్భాలు ఉన్నాయి. 270 సార్లు దేవదూతల గురించి వివరణ ఉన్నది. దేవదూతలు అనేవారు ఎవరంటే దేవుని కుటుంబంలో ఉన్నారు. తండ్రైన దేవుని కుటుంబంలో ఉన్నారు. వాళ్ళు తండ్రైన దేవుడు,
తండ్రి అయిన దేవుడు, తండ్రి అంటున్నాను. యేసు ప్రభు వారు కూడా వాక్కైన ఆయన శరీరం ధరించుకున్నప్పుడు ఆయన చెప్పాడు తండ్రి అన్నాడు. ప్రే చేశాడు ఆ తండ్రి. యోహాను సూత 17 అధ్యాయంలో, యోహాను సూత 4 అధ్యాయంలో ఆయన తండ్రి అన్నాడు. తండ్రి లేని దేవుడు ఆత్మ కనుక అని చెప్పాడు. తండ్రి నేను ఏకమై ఉన్నానన్న అదే విషయం గమనించాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు అంటాడు. పౌలు గారు ఏం చెప్తాడంటే ఈ హేతు చేత అంటే ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనం, మరి విశేషంగా 14వ వచనములో ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందు కుటుంబం ఉన్నది, భూమి మీద కుటుంబం ఉన్నది. ఇక్కడ అన్ని కుటుంబాలు, మన అన్ని కుటుంబాలే. మన శరీర సంబంధాల తండ్రులు ఉన్నారు. మన రోజు ఫాదర్స్ డే కూడా చేశారు, మంచిది, చాలా మంది కామెంట్స్ పెట్టారు. కానీ ఈ తండ్రి ఎలాంటి వాడంటే ఈ శరీర సంబంధాల కంటే గొప్ప తండ్రి. ఈయన పరలోకమందున్న తండ్రి, పరలోకమందులో తండ్రి ఆయన ఉన్నాడు, భూలోకంలో ఆయనే తండ్రిగా ఉన్నాడు. పౌలు గారు ప్రార్థన చేస్తాడు. ఎఫ్సీ పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనాన్ని ప్రార్థన చేస్తాడు పౌలు గారు. ఏమంటాడు? ఏమని? ఈ హేతువు చేత పరలోకమందున్న తండ్రి భూమి మీద ఉన్న తండ్రి ఎదుట మోకాళ్ళుని అంటాడు. అంటే పరలోకానికి భూలోకంలో ఉన్న వారికి తండ్రి ఒక్కడే తండ్రి. ఆయన ఈ తండ్రి కుటుంబంలో దయచేసి గమనించాలి, ఈ తండ్రి కుటుంబంలో దేవదూతలు ఉన్నారు. ఆ కుటుంబంలో దేవదూతల గురించి చెప్పుకుంటున్నాం. ఆ దేవుని పరలోకంలో ఉన్న కుటుంబంలో దేవదూతలు ఉన్నారు. వీరు చూసినట్లయితే వీరు సృజింపబడిన వారు, దేవుని చేత సృజింపబడిన వారు. వీరు మన ఆది కాండము 1వ అధ్యాయంలో కంటే ముందే వాళ్ళు మానవ ఈ సృష్టి యావత్తు, ఆకాశము భూమి ఈ సృష్టి యావత్తు జరగక ముందే దేవదూతలు సృష్టింపడ్డారండి. అది కూడా ప్రూవ్ చేస్తారు. ఎందుకంటే యోబు గ్రంథంలో 38వ అధ్యాయం, యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో 4-7 వచనాలు చూడండి. అక్కడ ఉదయ నక్షత్రంలో కూడి పాడినప్పుడు దేవదూతలు వారు అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు విట్నెస్, సాక్షార్థంగా ఉన్నారు, సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు దేవదూతలు అప్పటికే ఉన్నారు సృష్టి జరిగేటప్పటికి. ఇంకొక విషయం గమనించాలి ఏంటంటే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదైనా తోట నుండి ఆదామును అవ్వను బయటికి పంపించేటప్పుడు ఏదైనా ఆజ్ఞాతిక్రమం బయటికి పంపించేటప్పుడు వెంటనే కెరూబులు తీసుకొచ్చించాడు. రెడీగా ఉన్నారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి? మానవుల కంటే ముందే దేవదూతలు సృజింపబడి ఉన్నారు. తర్వాత చూడండి దేవదూతల గురించి, ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక. అయితే దేవదూతల గురించి చదువుతున్నప్పుడు మనము దేవదూతలు అనేక రకాలు ఉన్నారు. దూతలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, ప్రభుదూతలు ఉన్నారు. యెహోవా దూత అని సంబోధించబడింది, గాబ్రియేలు దూత అని ఉంది, మిఖాయేలు దూత అని ఉంది కదండి. ఇంకా అనేకమైన దేవదూతలు అనేక పేర్లు ఉన్నాయి. మరియు ఆ దేవదూతల గురించి మనం చూస్తున్నప్పుడు వారు చాలా మంది, ఒక్కరు కాదు, కొద్ది మంది కాదు, కోట్లాది మంది. ప్రాణ గ్రంథంలో 5వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే కోట్ల కొలది దేవదూతలున్నారట. మనకందరూ తెలిసే సువార్తలు అందరూ తెలిసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో వేల కొలది దేవదూతలు, వేల కొలది దేవదూతలు దేవుని కుటుంబంలో పరలోకంలో ఉన్నారు. ఇంకా చూసినట్లయితే మనకు దేవదూతలు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 10వ వచనంలో వేల కొలది. యేసు ప్రభు వారు మరి కన్యక గర్భాన్ని పుట్టినప్పుడు లోకాసువార్త మనం క్రిస్మస్ అప్పుడు చెప్తా ఉంటాం. అప్పుడు అక్కడ పరలోక సైన్య సమూహం ఉన్నారు కదండి. ఎంతమంది దేవదూతలు ఉన్నారో వీరందరూ ఎవరంటే దేవుని కుటుంబంలో ఉన్నవారు, పరలోకంలో ఉన్నారు.
వారి యొక్క ఈ విధంగా లెక్కించలాని అంటే ఇన్యూమరబుల్ దేవదూతలు ఉన్నారు పరలోకంలో. ఎంతమంది దేవదూతల గురించి మనం చదువుతున్నప్పుడు ఇదిగో ఈ ఎంత మాత్రము దేవదూతల స్వభావమును యేసుక్రీస్తు ధరించుకోలేదు. ఎందుకు? దేవదూతలు అంటే వారికి మనలాగా ఆ రక్త మాంసాలు లేవు. వారు అదృశ్యులు, కంటికి కనిపించరు. దేవదూతలు వారికి ఆకలి దప్పులుండవు, దేవదూతలకు శ్రమలుండవు, శోధనలుండవు. కానీ మరి అందుచేత దేవదూతలుగా వచ్చినట్లయితే ఇవన్నీ ఉండవు కాబట్టి మనుషులు రక్షించలేరు. కాబట్టి ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకోలేదు. వారు ఏంటంటే నిత్యులు, వారు చావరు. తర్వాత అయితే దేవదూతలకు పెండిళ్ళు జరగవు. పెండిళ్ళు యేసుప్రభువు వారు చెప్పాడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వివాహాలు ఉండవని చెప్పాడు. దేవదూతల గురించి ఆ యొక్క గుణలక్షణాలు మనం చూస్తున్నప్పుడైతే వీరెవరంటే కంటికి కనపడరు, కానీ కొన్ని సందర్భంలో కనిపిస్తారు. కొన్ని సందర్భాలు ఎక్కడెక్కడ కనిపించారో చెప్తాను. పరలోకంలో సభ జరుగుతుంది. ఎట్లానే ఇందాక రాగానే ఇదేం పదం అన్నాను నేను, రాయల్ ప్రీస్ట్హుడ్ అన్నాను. దేవుని కుమారుల సభ. అక్కడ కూడా పరలోకంలో కూడా దేవుని కుటుంబంలో సభ జరుగుతుంది. అక్కడ యోబు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో, యోబు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనములో అక్కడ పరలోకంలో దేవదూతలందరూ కూర్చొని సభ జరుగుతుంది. దేవుడైన యెహోవా వచ్చాడు, అందులో వచ్చి నిలబడ్డాడు. అక్కడ ఎవరు? అపవాది. అడిగాడు అపవాదిని, ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. నేను భూమి మీద ఇక్కడ అక్కడ తిరుగుతూ సంసారం చేస్తా ఉంటా, నాకే పని లేదు, శోధించటే పని. అక్కడ సభ జరిగింది. అక్కడ ప్రస్తావన వచ్చింది. ఎవరు ముచ్చటే? యోబు ముచ్చటే. భూలోకంలో యోబు మంచిగా 10 మంది పిల్లలతో రోజు దావత్తే విందు జరుగుతుంది. మంచి కుటుంబంలో శోభను వచ్చింది. చూశారు అక్కడ సభ జరగటం ఏంటి? యోబు ఇక్కడ శ్రమలు రావటం కాదు, శోధకుడు అన్నమాట. అతడు ఎలాంటి వాడంటే, ప్రియమైన సహోదరుడా, వారు ఎలాంటి వారంటే వారు ఒక్కోసారి కంటికి కనిపించరు, ఒక్కోసారి కంటికి కనపడతారు. ఒకసారి సింధూర మైదానములో అబ్రహాము తన కుటుంబంతో అక్కడ ఉన్నప్పుడు అక్కడ జరుగుతూ ఉన్నది. సింధూర మైదానం, అక్కడ వనము, అక్కడ అబ్రహాము ఉన్నాడు. ఆయన కనిపించింది ఎవరు కనిపించారండి? ఎవరు కనిపించింది? కొంతమంది చెప్తారు దేవుడు అంటారు. దేవుని అన్నడు ఎవరు ఎప్పుడు చూడలేదు. దేవదూతలు కనిపించారు. ఎవరండి? బైబిల్ రిఫరెన్స్ ప్రూఫ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ చెట్టు కింద ఆదిత్యం ఇచ్చాడు. చెట్టు కింద ఆదిత్యం వారికి ఇచ్చినప్పుడు హెబ్రీ పత్రిక హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదండి 13వ అధ్యాయంలో, కొందరు తెలియకే దేవదూతలకు ఆదిత్యం ఇచ్చిరి. కాబట్టి ఎవరన్నా మీ ఇంటి ముందు వచ్చి అమ్మా ఆకలంటే లేదు పోను వాకండి, ఏమో దేవదూత వస్తారేమో, యేసుప్రభు వస్తాడేమో తెలియదు, నేను ఆకలి గుంటిని భోజనం ఇచ్చిదిరా, దప్పి గుంటిని దాహం ఇచ్చిదిరా అని ప్రశ్నించవచ్చు. మిక్కిలల్పులైన ఈ సహోదరులు చేసిద్ది, నాకు చేసిద్ది అంటాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో అదృశ్యులు, కొన్ని సందర్భంలో కనిపించారు పాత నిబంధనలో, కొన్ని సందర్భంలో కనిపించిన చుట్టే ఉన్నారు. ఎలీషా దగ్గర పనివాడు అక్కడ ఇజ్రాయెల్ రాజుకు శత్రువు సిరియన్లు అటాక్ చేస్తున్నారు. అప్పుడు పనివాడు భయపడుతున్నాడు, ఇంతమంది సైనికులు మనం ఏమైపోతామని. అప్పుడు ప్రార్థన చేశాడు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16-17 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16-17 వచనములో ఆయన ఎలీషా యుద్ధకు ప్రార్థన చేశాడు. యెహోవా ఇదిగో వీని కన్నులు తెరమన్నాడు. అప్పుడు ఏం జరిగింది? చుట్టూ పర్వతములో అగ్ని రథములు గుర్రములతో నిండి ఉన్నాయి కదండి.
యేసుప్రభువే చెప్పాడు, పిల్లల విషయంలో చెప్పాడు. నా దగ్గరికి వచ్చే పిల్లలను ఆటంకపరచొద్దు అన్నాడు. ఎవరైనా దేవుని సన్నిధికి వచ్చే పిల్లలు ఆటంకపరిచారా, పెద్ద తిరగటిరాయి కట్టి ఆ లోతైన సముద్రంలో పడవేయబడుట అతనికి మేలు. సండే స్కూల్ కొత్త ఆటంకం వేస్తా ఉంటారు, ఎలబాకరా అంటారు. ఇంకో రెండోసారి ఎందుకు వస్తాడు, రాడు. ఆటంకపరచకూడదు అక్కడ చెప్తాడు. చెప్పిన తర్వాత పిల్లలు అభ్యంతరం పరచకూడదు అని చెప్పి ఈ దేవదూతలు ఎప్పుడు తండ్రి దగ్గర కనిపెట్టుకొని ఉంటారు. మత్తయి సువార్తలో 18:10 దేవదూతలు ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటారు. కనిపెట్టుకొని వారు ఏం చేస్తారంటే వారు కాపలా కాస్తూ ఉంటారు. కాబట్టి దేవదూతల గురించి ప్రియమైన సహోదరుడా, మరి నేను మొదటి సెక్షన్ లో త్వరగా కార్యక్రమం తెలియజేస్తూ ఉంటాను. తర్వాత నడితే వారికి రక్త మాంసాలు ఉండవు. దేవదూతలు రక్త మాంసాలు ఉండవు. దేవదూతలు మరి వారు ఏం చేస్తారంటే జ్ఞానము, స్కిల్ టు అండర్స్టాండింగ్ కూడా ఇస్తారు. దానియేలు దగ్గరికి వచ్చాడు. ఎవరు? గాబ్రియల్ దూత వచ్చాడు. మీరందరూ మన బోధకులు మనకు తెలిసి ఉంటే చాలా మంచిది. ఏంటంటే బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలన్నీ దేవుని దగ్గరే ఉన్నాయి, క్రీస్తునందు ఉన్నాయి. తర్వాత అయితే ప్రియమైన సహోదరులారా, జ్ఞానాధారం నేనే దేవుడు అంటున్నాడు. దేవుడే పంపించాడు దేవదూతనిచ్చి పంపించాడు. ఎవరంటే గాబ్రియల్ దూత వచ్చాడు. గాబ్రియల్ దూత దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము దేవదూతల గురించి చెప్తున్నాను. 21-22వ వచనములో గాబ్రియల్ దూత వచ్చి, దానియేలు, నేను నీకు గ్రహింప శక్తిని ఇవ్వటానికి వచ్చాను అంటాడు. అంటే స్కిల్ టు అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు వారు, నాకు అర్థం కాదు, నేను ఎంతో ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. కానీ మా పిల్లలు ట్రాన్స్లేట్ చేస్తారు. నాకు ఆ జ్ఞానం లేదు, నాకు ఆ వరం లేదు అనుకుంటా. అంతే, నేను ప్రయత్నం చేశా. ఆ జ్ఞానం ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలంతే. అంటే స్కిల్ టు అండర్స్టాండింగ్, గ్రహింపు శక్తి ఇచ్చేది దేవునిదే. తర్వాత దేవదూతలు ఇంకేం చేస్తారంటే ప్రియమైన సహోదరులారా, మన భూలోకంలో ఎవరైనా మారు మనసు పొందారనుకోండి, ఎవరైనా మారు మనసు పొందితే పరలోకంలో వాళ్ళు సంతోషిస్తారు దేవదూతలు. యేసుప్రభు వారు చెప్పాడు కదండి, మనకు తెలుసు కదా. లోకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనం, దేవదూతలు సంతోషిస్తారు. దేవదూతలు గురించి మనం చూస్తున్నప్పుడు వారు మంచి చెడులు చేయగలుగుతారు. చెడు చేసినప్పుడు వాళ్ళని ఏం చేశాడు దేవుడు, వారిని విడిచిపెట్టాల. యోధా పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనంలో, తమ ప్రధానత్వం నిలుపుకొనక నివాస స్థలములు విడిచిన వారిని కట్టికి చీకటిలో తీర్పు దినం వరకు బంధించాడు. యోధా పత్రిక 6వ వచనములో. మరియు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో, దేవదూతలు పాపం చేసినప్పుడు వారినే విడిచిపెట్టలేదు, ఇక మళ్ళాడు విడిచిపెడతాడు చెప్పండి. విడిచిపెట్టక వారిని కట్టికి చీకటిలో బిలమగా తీర్పు దినం వరకు భద్రంగా ఉంచాడట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు ఇంకొక పని కూడా ఉంది. దేవదూతలు ఏం చేస్తారంటే, ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనలేదట. అందుకోసం వివరిస్తున్నాను. అసలు దేవదూతలు అంటే ఎవరు ప్రశ్నిస్తారు, ఎవరండి? దేవదూతలు ఏం చేస్తారంటే, మనం క్రీస్తు నందుండి మృతి నందామనుకోండి, మనం ప్రభునందు మృతులైన వారు ధన్యులు, ఖచ్చితం. అయితే వెంటనే దేవదూతలు తీసుకెళ్తారు. క్రీస్తు నందు లేక మృతులుగా ఉంటే దేవదూతలు రారు. ఒక ఉదాహరణ చెప్తారు. యేసు ప్రభు వారు చెప్పాడు లోకాసు వార్తలో 16వ అధ్యాయంలో, 2 ఉన్నారు వ్యక్తులు. ఒకరు ధనవంతుడు ఉన్నాడు, రెండో ఆయన దరిద్రుడైన లాజరు ఉన్నాడు. ఇది లాజరు సంగతి చెప్పాడు, అక్కడ అబ్రహాం అని చెప్పాడు, తర్వాత మోషే మాటలు కూడా చెప్పాడు. అంటే ఇది ఎప్పుడు జరిగింది? మోషే కాలం తర్వాత జరిగిన విషయం ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా జరిగింది, పేరుతో సహా చెప్పాడు యేసు ప్రభు వారు. ఏం జరిగింది? ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు. సుఖం అందరికి అవసరమే. ఇతడు బహుగా సుఖపడ్డాడు. రోజు షూట్లు, బూట్లు, రోజుకు 10,000 డ్రెస్ వేసేస్తున్నాడు, 2-3 డ్రెస్సులు.
ఖరీదు గల డ్రెస్సులు వేస్తాడు, సుఖంగా ఉంటున్నాడు, చుట్టూ ఎస్కార్ట్స్ ఉన్నారు, బహుగా సుఖపడ్డాడు. అతనికి 5 అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి ఉన్నాడు. అతను చనిపోయినప్పుడు మేళ తాళాలతో వాయిద్యాలతో తప్పకాయలు మోగించుకుంటూ గొప్పగా బరియల్ గ్రౌండ్ లో తీసుకెళ్ళి ఉంటారు. కానీ ఇతను చనిపోయినప్పుడు ఎవరు లేరు. ఇతను ప్రభుత్వం పడేసిందో ఎవరు పడేసారో తెలియదు. కానీ ఈ దేహం విడిచిన తర్వాత ఎవరు వచ్చారో, లాజరు తీసుకెళ్ళటానికి దేవదూతలు వచ్చారు. ఇప్పుడు చదవన్నా, ఇక్కడ చదవండి, లోకాసు వార్త 16:22 చదవండి. నేను ఒక గొప్ప సత్యం చెప్పబోతున్నాను అనమాట. 16:22 16:22 లోకాసు వార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనుక్కోబడెను. ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఎవరి విషయంలో? నీతిమంతుడు, అతని దగ్గర ఏ పాపం కనపడలేదు. దరిద్రుడు, ఈ లోకములో దరిద్రుడిగా ఉన్నాడు, పేదగా వాడుకున్నాడు. కానీ ఈ దేహం ఇచ్చినప్పుడు అతన్ని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. కానీ ధనవంతుడు ఆ యొక్క బరియల కార్యక్రమం, ఆ యొక్క చనిపోయినప్పుడు కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది. కానీ ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాడు. పరదైస్లో వేదనకి వెళ్ళాడు. ఆయన ఎవరు తీసుకెళ్ళటానికి రాలేదు. అందుకనే ఈయన యాకోబు భక్తుడు అంటాడు, 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కూడా చదవండి. దరిద్రులైన మనము విశ్వాసమందు మనము గొప్ప ఐశ్వర్యవంతులము. విశ్వాసమందు గొప్ప. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మనం విశ్వాసనందు ఈ లోకంలో పేదరికం ఉండొచ్చు, ఈ లోకంలో దరిద్రులై ఉండొచ్చు, ఈ లోకం నా సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యం. యు ఆర్ రిచ్ పీపుల్. క్రైస్తవుడు ఈ లోకంలో దరిద్రుడు ఉన్నప్పటికీ ఈ లోకం విడిస్తే పరలోకములో ఐశ్వర్యవంతుడు ఎలా అంటే అతడు బంగారు వీధిలో తిరుగుతాడు. బంగారు వీధుల్లో తిరిగే వాళ్ళు ఉన్నారా? మామూలుగా ఈ లోకంలో అయితే కార్పెట్లు ఉంటారు, సిమెంట్ రోడ్లు ఉంటాయి, చుట్టూ అన్ని ఉంటాయి. ధనవంతులు మనకు తెలుసు కదా, పెద్ద పెద్ద ధనవంతుల పేర్లు ఎట్టొచ్చు నాకు తెలియదు. అదాని అంబానీ అంటారు కదా, వాళ్ళ నిండా గోల్డ్ ధరించుకోవచ్చు. కానీ ఈ లోకం విడితే వాళ్ళ సంగతి ఎట్లుందో మనం చదివాం కదండి. కాబట్టి అయితే క్రైస్తవులు అనుకున్నవాడు కూడా ఇంకో విషయం ఇది కూడా చెప్పాలి. మనం అసలు చర్చికే రాడు ఆయన. అతను క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. కానీ క్రైస్తవుడు కాడు. ప్రభు దగ్గర ఎప్పుడు ప్రార్థనకే రాడు, చర్చికే రాడు, ప్రార్థనకి ఎప్పుడు రాలేదు. కానీ లోకంలో ఉండాడు. యేసు ప్రభు వారు చెప్పినట్టు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పినట్టు అతడు పాపంలో ఉండి పాపంలో చనిపోయాడు అనుకోండి. అతన్ని తీసుకొచ్చి అయ్యగారి దగ్గర తీసుకొచ్చాడు. అయ్యగారు ఒక మంచి వాక్యం రాయండి అన్న కూడా. ఏం రాస్తాడు? ప్రభు నందు మృతులైన వారు ధన్యులు. ఆయన తప్పదు రాయటం. అసలు ఎప్పుడు చర్చికే రాల, ఆయన చర్చికే రాలేదు. కానీ సమాధి కార్యక్రమం మనం చేస్తా ఉంటాము. ఆడిపోతే ఆ యేసోబు ఎప్పుడు ప్రార్థన రాలేదు. పేరైతే యేసోబే, ప్రార్థనకి ఎప్పుడు రాలేదు. కానీ సమాధి పెట్టేది తెచ్చాడు. క్రైస్తవులు పెట్టే ఉంది, వాళ్ళ ఇష్టం ఏ పెట్టి తెచ్చుకుంటారో. కానీ ఎప్పుడు ప్రభునందు లేడు. అక్కడ ధనవంతుడు లాజరు అంటే ఇన్ క్రైస్ట్, క్రీస్తునందున్న వారిని తీసుకెళ్ళటానికి ఎవరు వస్తారండి? దేవదూతలు. ఎందుకంటే మనం చదువుతుంది ఎవరి గురించి? దేవదూతల గురించి చదువుతున్నాం. దేవదూతలు వారి యొక్క స్వభావం మనం చూస్తున్నప్పుడు వీరు పరలోకంలో దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఉజ్జియారాజు మృతి నందగా కదండి యెషయా గ్రంథము 6. ఎందుకంటే మీరు సేవకులు, మీకు అన్ని మనకి వెంటనే వచ్చి ఉండాలి, గుర్తు రావాలి. అక్కడ ఎవరున్నారు? మహాదూతలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, 6 రెక్కలు ఉన్నాయి. ఆయన సింహాసనుడై ఉన్నాడు. 6 రెక్కలతో 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఏమన్నారు చెప్పండి? యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. గాన ప్రతిగానాలతో నిత్యం కొనియాడుతున్నారు. వాళ్ళు ఆరాధిస్తారు. వాళ్ళు
మనుషులైతే మృతి నందుతారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనంలో ఉజ్జియా మృతి నందగా, రాజైతే మరి ఎంత గొప్పడైతే మృతి నందుతాడండి. కానీ దేవుడు నిత్యుడు, పరిశుద్ధుడు. దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటారు, వీరు పరిచారం చేస్తారు, మనకొక పరిచయం. వీళ్ళు చాలా బలవంతులు కదండి, చాలా బలవంతులు వీళ్ళు. అంత మాత్రమే కాదు, మనకు సంఘ చరిత్రలో అపోస్తుల చెరసాలుంటే జైలు నుండి విడుదల చేశారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 19వ వచనంలో, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు గారు చెరసాల్లో ఉంటే సంఘమంతా అత్యాశ కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు విడిపించారు. మరియు దేవదూతలు ఎంత శక్తిమంతులంటే వారు ఇంత కాదు, వాళ్ళు శక్తిమంతులు. ఒక్క దేవదూత 1,85,000 మందిని చంపాడు కదండి. ఎవరు? అశూరియలు చంపాడు. అశూరులు 1,85,000 మంది చంపగల శక్తిమంతుడు ఎవరంటే దేవదూత. ఒక్క దేవత అంతా పవర్ఫుల్. మరి ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒక్క దేవదూత మన ఎదురు నిలబడ్డాడు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, అందుకని ఇక్కడ చెప్పడం మంచిది అనిపించింది. నేను ఇక్కడ ఉన్నాను, వరంగల్లో ఉన్న మన ఎదుటే దేవదూత వచ్చాడు. అయ్యా నేను ఇక్కడ పాదం పెట్టాను, తెలంగాణలో పాదం పెట్టాను, ఇంకొక పాదం నేను సముద్రంలో పెట్టాలన్నాడు. మనకి తెలంగాణ సముద్రం ఉందా? ఇక్కడ ఎక్కడుంది? ఆంధ్రలో ఉంచాలి, లేకపోతే బొంబాయిలో ఉంచాలి. బొంబాయిలో అరేబియా సముద్రం ఉంది, తర్వాత బంగాళాఖాతం ఆంధ్రలో ఉంది. అంత పవర్ఫుల్. ఎక్కడంటే భూమి మీద ఒక పాదం ఉంచగలిగితే ఆ రెండో పాదము సముద్రంలో ఉంచగలడు. కుడి పాదము సముద్రంలో ఉంచితే ఎడమ పాదము భూమి మీద ఉంచగలడు. అంత పవర్ఫుల్. చదవండి, బైబిల్లో ఉంది. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం, బలిష్ఠుడైన ఒక దేవదూతను నేను చూశాను. ఆ దేవదూత ఆ బలిష్ఠ 2వ వచనం చూడండి, కుడి పాదము సముద్రం మీద ఉంచితే ఆయన చేతిలో ఇవ్వబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, కుడి పాదము సముద్రం మీద ఉంచితే ఎడమ పాదం భూమి మీద మోపి కదండి. కాబట్టి ఎంత పవర్ఫుల్ దేవదూతలు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత మాత్రమో దేవదూతల స్వభావం ధరించుకోలేదు. వాస్తవానికి దేవదూతల కంటే గొప్పవాడు, కానీ కొంచెము కాలమే. ఎప్పటి వరకు? ఆయన మరణ సమాధి పునరుద్ధానము పరలోకం ఆరోహణ ఎంతవరకే. అది కూడా మనం చదువుదాం. ఇక తర్వాత దేవదూతల కంటే గొప్పవాడై దేవుని తండ్రిని దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము తీసుకొని మనం కొద్ది బ్రేక్ తీసుకొని మళ్ళా తర్వాత సెక్షన్ లోకి వెళదాం. 22 పేతురు రాసిన మొదటి పత్రిక 3:22. పరలోకములకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అది దేవదూతలు కూడా వచ్చినప్పుడు, శరీరధారికి వచ్చినప్పుడు దేవదూతల కంటే కొంచెము తక్కువగా మానవుడు రక్షించడానికి మానవుడిగా దేవదూతల స్వభావం ధరించుకొనక ఆయన ఈ లోకానికి మనందరూ నిమిత్తము ఆయన వచ్చి మరణ సమాధి పునరుద్ధారం తర్వాత దేవదూతల మీద కూడా అధికారం పొంది ఆయన పరలోకంలో ఉన్నాడు కదండి. ఇది ఇంతవరకు అయిపోయింది మనకి. ఇప్పుడు ఎంతవరకు? దేవుని కృప, యేసుక్రీస్తు స్వభావము, దేవదూతల స్వభావం. ఇప్పుడు అసలైన టాపిక్ లో వస్తున్నా. ఇక కన్క్లూజన్ లోకి వద్దాం. కొద్దిగా బ్రేక్ తీసుకుంటే అంతేనా? 5 minutes తీసుకుని అసలైన ఇంట్రెస్ట్ టాపిక్ లోకి వస్తున్నాం. అది ఇక మనము ఇప్పుడు ఏంటంటే అపవాదిని ఎందుకు ఏంటి ఆ పరిస్థితిలోకి వస్తున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ.